తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్లో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం చిలికి గాలివాన్లా మారడంతో రెండు కుటుంబాలు క్యూ లైన్లోనే పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో తోటి భక్తులు తీవ్ర భ్రాందోళనకు గురయ్యారు. గమనించిన శ్రీవారి సేవకులు వెంటనే టీటీడీ విజిలెన్స్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న టీటీడీ అధికారులు భక్తులకు సర్ది చెప్పారు. అనంతరం ఘర్షణకు దారితీసిన పరిస్థితులపైన అధికారులు ఆరా తీశారు. మిగిలిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్లో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం చిలికి గాలివాన్లాగా మారడంతో రెండు కుటుంబాలు క్యూ లైన్లోనే పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో తోటి భక్తులు తీవ్ర భ్రాందోళనకు గురయ్యారు. గమనించిన శ్రీవారి సేవకులు వెంటనే టీటీడీ విజిలెన్స్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న టీటీడీ అధికారులు భక్తులకు సర్ది చెప్పారు. అనంతరం ఘర్షణకు దారితీసిన పరిస్థితులపైన అధికారులు ఆరా తీశారు. మిగిలిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్ అందిస్తారు. సురేష్, శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్లో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సురేష్? రైట్ చక్రి, ఏదైతే తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రేపు గ్రహణం కారణంగా 1వ తేదీ 2వ తేదీ టోకన్లు రద్దు చేసి నేరుగా వచ్చి సోమవారం దర్శించుకోవాలని విజ్ఞప్తి మేరకు భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతుంది. ఈ తరుణంలో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్లోని కృష్ణతేజ అతిథి భవనం నుంచి క్యూలో వెళ్తున్న సమయంలో రెండు భక్త బృందాల మధ్య పరస్పర ఘర్షణ చోటు చేసుకుంది. బెల్టు లిప్పి దాడి చేసిన ఘటన వెంటనే అక్కడ చోటు చేసుకుంది. దీన్ని కొందరు భక్తులు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ రకంగా ఆలస్యంగా ఆ వీడియో దీని మీద తిరుపతి దేవస్థానం స్పందించింది. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తమై ఆ ఘర్షణను వెంటనే నిలువరించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఘర్షణ దిగడం సమంజసం కాదని ఓర్పుతో సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తుల స్నేహపూర్వకంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. యూనియన్ లో తప్పకుండా సహనంతో ఓపికగా ఉంటే ఖచ్చితంగా మంచి దర్శనం జరుగుతుందని టీటీడీ చెప్తుంది. భక్తులు కూడా యూనియన్ లో తోపాట్లు లేకుండా ఆ రకంగా టీటీడీ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటన మీద తిరుపతి దేవస్థానం పూర్తిగా దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎస్ఎస్సీ ఫుటేజ్ పరిశీలిస్తుంది. ఘటన ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో స్టోర్ చేస్తున్న విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తుంది. చక్రి, అయితే సురేష్, తిరుమలలో క్యూ లైన్లో భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తుతున్నాయా? భక్తుల మధ్య ఘర్షణ జరగడానికి ప్రధాన కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు సురేష్? చక్రి, రైట్, మీరు చెప్పినట్టు పూర్తిగా తిరుపతి దేవస్థానం గత 2 రోజులుగా వృద్ధి కొనసాగుతుంది. క్యూలో ఎక్కువ సమయం వేచి ఉండలేక సహనం కోల్పోయిన భక్తులు కొంచెం త్వరగా స్వామివారిని చూడాలనే ఉద్దేశంతో కొంచెం తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ రకంగానే ఈ గొడవకు కారణంగా ఉంది. తిరుపతి దేవస్థానం భద్రతా సిబ్బంది నిరంతరంగా క్యూలోని వస్తుంటారు. మరోవైపు శ్రీవారి సేవకులు కూడా నిరంతరంగా అన్నపాయాలు అందిస్తుంటారు. ఆ రకంగా ఆ పెద్ద గొడవ కాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని చెప్పుకోవాలి. తిరుపతి దేవస్థానం ఎప్పటికంటే అప్రమత్తంగా ఉంది. భక్తులు కూడా తిరుపతి దేవస్థానం విజ్ఞప్తిని తమ క్యూలో పాటించి టీడీ సహకరించాలని కోరుతున్నారు. శక్తి సురేష్, మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు? ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా టీటీడీ ఇప్పటికే స్పందించింది. నిరంతరాయంగా క్యూ లైన్ వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. తిరుపతి దేవస్థానం వైకుంఠ క్యూటాలకు సంబంధించి సెక్టర్ విభాగాల విజిలెన్స్ అధికారులు ఉంటారు. ఆ రకంగా పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్ క్యూ లైన్ వద్ద అదనపు సిబ్బంది నియమించుకొని ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సెక్యూరిటీ సిబ్బందిని నియమించబోతున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ సురేష్.